గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ కొడుకే రామముదిరాజ్. ఇక ఈరోజైతే దినపత్రికల్లో మస్తు వార్తలు అయితే ఉన్నాయి. అందులో ప్రధానంగా హైదరాబాదు నాడిబొడ్డున సికింద్రాబాదు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి అర్ధమరాత్రి అగంతకులు. ఈ అగంతకులు అంటే డ్రగ్స్ గంజాయి తీసుకునే బ్యాచ్ సొరబడ్డారు. దానికి సంబంధించిన వార్త కీలకంగా మనం చర్చ చేసుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటిది అది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమంపై నిన్న ముఖ్యమంత్రి అయితే రివ్యూ నిర్వహించిండు. అందులో భాగంగా కులగణన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిరుగా కులగణన వేయాలి అని చెప్పేసి అధికారులకు త్వరలోనే చేపడదామని చెప్పేసి ఆదేశించిందంట. అట్లనే ఇప్పుడున్న గురుకులాలకు సొంత భవనాలు కట్టియడానికి రాష్ట్ర సర్కారు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఇక కేసీఆర్ గారి హయాంలో ఒక పెద్ద భూ కుంభకోణం అయితే బయటకు వస్తుంది. లక్షల ఎకరాల భూములకు సంబంధించి, అటవీ భూములకు సంబంధించి ధరణిలో ఆగం పట్టించారంట. ఈ గావార్త కూడా చూడబోతా ఉన్నాం. ఇక బీహార్లో అయితే రాజకీయం అయితే రసవత్తరంగా మారుతూ ఉంది. ఊసరవిల్లుల రాజకీయాలు ఎట్లుంటాయో బీహార్లో చూస్తేనంటే మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇవి ప్రధానంగా మనమైతే వార్తలు అయితే ఉన్నాయి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తల్లికి ఫోన్ చేసి, అమ్మా నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నేను గెలవలేను, గెలవకపోతే నేను జైలు పాలైతా, చిప్పకూడు తింటా అని చెప్పేసి ఆయన ఫోన్ చేసినట్టు వార్త ఉంది. దాని గురించి కూడా ఏందో చూద్దాం మరి. సో ఇట్లా మస్తు వార్తలు అయితే పట్టుకొచ్చిన మీ ముందరికి. ఇక మీరు చేయాల్సిందల్లా ఒకటైతే ఏంటి మిత్రులారా, ఫస్ట్ నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. ఇక అట్లనే కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక దీనికి తోడు సోషల్ మీడియాలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకూరి. ఇక చక్కగా వెలుగు పేపర్లకు అయితే వెళ్దాం. సో వెలుగు పేపర్లకు వెళ్ళే ముందు కేటీ రామారావు బ్యాచ్ గురించి ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఎందుకంటే నేను హల్చల్ చేసాడు రోడ్ల మీద, మామూలు హల్చల్ కాదు. అధికారంలో ఉన్నప్పుడు అయితే ఒక్క దినం కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడలే కదా. కానీ ఇప్పుడైతే సామాన్యుల దగ్గరకు పోయి ఇక ఆటోలో పోయి ఏం చేసిండో మీరు చూడు రిజరా. ఈ చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. ఫస్ట్ బోపన్న కొత్త చరిత్ర. ఇండియా వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ మెన్స్ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. మట్టి ఎబ్డెన్ ఆస్ట్రేలియాతో కలిసి బరిలోకి దిగిన బోపన్న ఫైనల్లో సిమెన్ బోలెల్లిక్, ఆండ్రియా వావసోరి ఇటలీ పైన నెగ్గారు. దీంతో ఇండియా తరపున డబుల్స్ గ్రాండ్ స్లామ్ గెలిచిన మూడో ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. 43 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఓల్డెస్ట్ ప్లేయర్గాను రికార్డుకి ఎక్కిరట. సో రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ప్లేయర్తో కలిసి గ్రాండ్ స్లామ్ గెలిచిందంట డబుల్స్లా. ఆడబిడ్డ పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం, పెళ్ళైన వెంటనే అందేలా చర్యలు తీసుకోండి. ఇక ఇందుకోసం అంచనా బడ్జెట్ను రూపొందించండి, అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ఆడబిడ్డల పెళ్లికి నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే కళ్యాణ లక్ష్మిని కళ్యాణ మస్తు మార్చినట్టున్నారు. ఇక ఇందుకోసం అయితే ఆడబిడ్డ పెళ్లికి లక్షతో పాటు ఇక అర్ధ తులమ బంగారం అనేది ఇవ్వబోతా ఉన్నారంట. సో ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నిటికీ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఆచరణకు వచ్చే వరకు ఎంత సాధ్యమవుతుంది అనేది ఇక్కడైతే తెలుస్తలే. ఏ కాళేశ్వరంపై నిజాలని చెప్పాల్సిందే. విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లు అన్ని ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రాజెక్టులోని బ్యారేజీలపై అధ్యయనానికి ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్ళండి. కృష్ణానీళ్లు ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారట. ఈ సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని చెప్పేసి అధికారులు వివరణ ఇచ్చారట. సో గగ్గోలు పెడుతుండగా నిన్న మన కేఆర్ఎంబీకి కృష్ణానీళ్ళను మొత్తం అప్పచెప్తున్నారు. ఇక దాంతో తెలంగాణ మొత్తం మునిగిపోతుంది, ఆంధ్ర మొత్తం దోసుకుపోతుందని నమస్తే తెలంగాణలో మొత్తం గగ్గోలు పెట్టింది. సో అది ఏం లేదని చెప్పేసి అధికారులు క్లారిటీ అయితే ఇచ్చిరట. చూడండి
ఇక కాళేశ్వరం పైన ఎట్టి పరిస్థితుల్లో విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాల్సిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిందంట. మరి ఎన్ని దినాలలో ఇది అయిపోతుందో తెలియదు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలు మొత్తము మస్తు జరిగినాయి అనేది ఇప్పటికే అందరికీ అర్థమైంది. మరి ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎవరు చేసారు, వాళ్ళందరినీ పట్టుకుంటారా? ఇంతకు చిప్పకూడు తినిపిస్తామన్నారు, చెర్లపల్లి జైల్లో పోయి ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించి అందులోనే వీళ్ళందరికీ జైలు గోడల మధ్యలో బంధిస్తున్నాడు. మరి ఆచరణకి ఎప్పుడు వస్తుందో చూడాలి. సో ఈ ముచ్చట్లయితే అంత సాధ్యమైనవిగా మనము ఆశించాల్సింది లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పేవి నేతి బీరకాయలో నెయ్యి ఎట్లయితే ఉంటుందో గంతే వీళ్ళ మాటల్లో ఉన్నటువంటి విలువ కూడా గట్లనే ఉంటుంది. సో శుద్ధులు చెప్పమంటే ఎన్నైనా చెప్తారు, ఎన్ని ప్రగల్భాలు వాళ్ళకమంటే గన్ని వాళ్ళకుతారు. ఆచరణ ఇది ఆచరణ. ఎందుకంటే బీజేపీ పార్టీకి లిక్కర్ దందాల కవితను అరెస్ట్ చేసిరని అది ఓడిచిపోయిన కథ బీజేపీ పార్టీ తెలంగాణలో పండబెట్టేసారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పనిచేస్తుంది. కేసీఆర్ కాందాన్ని కుటుంబం మొత్తం అడ్డగోలుగా దోసుకున్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద. ఇదే కాదు, భూములను చెరబట్టారు, రకరకాలుగా తెలంగాణ ప్రజల్ని లూటీ చేశారని చెప్తున్నారు తప్పిస్తే ఆచరణకి ఎక్కడ కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటు పోయినాయి? ధరణి పోర్టల్లో లెక్కపత్రం లేదు. గుర్తించిన ధరణి కమిటీ అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ 53 లక్షల ఎకరాలు. ఇక ధరణిలో ఉన్నది 47 లక్షల ఎకరాలే. ఆ 6 లక్షల ఎకరాల భూములు సంగతి తేల్చాల్సిందే. కమిటీ సమావేశంలో నిర్ణయం సాగుకు యోగ్యం కానీ 20 లక్షల ఎకరాలకు రైతు బంధు వెళ్తున్నట్టు గుర్తింపట. చూడరు, పంట పండించనికే పనికిరాని 20 లక్షల ఎకరాల భూములకు రైతు బంధు పోతుందట. సో కేసీఆర్ గారి ఈరమంతా ఉపయోగించి 80,000 పుస్తకాల సారాన్ని పసరుగా మార్చి దాన్ని అవపోసన బట్టి ఇక ఆ రైతు బంధు అమలు చేసి 20 లక్షల ఎకరాల సాగుకి యోగ్యంగాని చెట్టుకి, కొమ్మకి, పుట్టకి, ఆకులకి, అలానికి, వాగులకి, వంకలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పెట్రోల్ బంకులకు, అధికారులకు, ఉన్నతాధికారులకు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రి వరకు గిట్లా తెలంగాణ సంపదను లూటీ చేసినటువంటి విషయాన్ని పసిగట్టారు. 20 లక్షల ఎకరాల సాగుకి అంటే పంటలు వండియనికే పనికిరాని భూములకు ఈ రైతు బంధు కట్ట చెప్పినట్టు కేసీఆర్ మహిమత్వర చూడు ఎట్లుందో. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ 53 లక్షలంట. ఇక ధరణిలో ఉన్నది 47 లక్షల ఎకరాలంట. 6 లక్షల ఎకరాల భూముల సంగతి తేల్చాల్సిందని చెప్పేసి పసిగట్టిరట. చూడండి, అటవీ భూములు 6 లక్షల ఎకరాల భూములను మాయం చేసిరట కేటుగాళ్ళు. ఎవరు చేసిరో చూడరు. లెక్కపత్రం లేదంట, కమిటీ గుర్తించిందంట. ఇక వర్సిటీలకు త్వరలోనే కొత్త వీసీలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. నేటి నుంచి వచ్చే నెల 12 వరకు దరఖాస్తులు, త్వరలోనే సెర్చ్ కమిటీల నియామకం. ఇక అదట్టుంటే త్వరలో కులగణన, అవసరమైన చర్యలు చేపట్టండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గురుకులాలకు సొంత భవనాలు, మరింత సమర్థవంతంగా ఓవర్సీస్ స్కాలర్షిప్. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గ్రీన్ ఛానల్ ద్వారా డైటు, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిండు. అయితే ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి సిఆర్ఆర్ ఫండ్స్, ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు, కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలు కూడా సిసిఆర్ ద్వారా నిధులు సమీకరించాలని ఆయన అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సిఎస్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారట. సో నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల పైన నిన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రివ్యూ అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులాలు ఖచ్చితంగా కేసీఆర్ను గురుకులాలు ఏర్పాటు చేసినటువంటి విధానం పైన మనం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నాం. ఆ కేసీఆర్ అసమర్థత దానికి తోడైందని చెప్పుకుంటున్నాం. కానీ గురుకులాల ఏర్పాటు అనేది ఒక మంచి నిర్ణయం. కానీ కేసీఆర్ నిర్లక్ష్యం మూలంగా, దొరతనం మూలంగా, ప్రధానంగా ఆయనకు పేదలపైన ఉన్నటువంటి ఆ ప్రేమ లేకపోవడం, పేదల మీద లేనటువంటి ప్రేమ మూలంగానే ఆ గురుకులాలు పడావు భూములుగా మారిపోయినాయి. ఏది కోళ్ళపారాల పాడుపడ్డ బిల్డింగ్ల ఎప్పుడో పాతకాలంలో నిర్మాణం చేసినటువంటి పాడుబడిన బిల్డింగ్ల
ఈ గురుకులాలను నిర్మిస్తుంది. మొత్తం కిరాయి బిల్డింగ్లు ఎట్టు చూసినా. సో ఇప్పుడు అప్పుడు ఘనంగా కేసీఆర్ ప్రకటించినటువంటి ఈటెల రాజేందర్ ఏదో ఆయన హాస్టల్లో చదివిండు కాబట్టి ఆ మాత్రమైన గురుకులాలు పెట్టించడానికి కేసీఆర్ వెనుక నుంచి వెళ్ళి గిల్లి పెట్టించారు తప్పిస్తే ఆయన కేసీఆర్ నిజంగానే ఏమన్నా ఈ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో పెట్టినటువంటి కాదు. నిజంగానే అది అనుకుంటున్నట్టే కేజీ టు పీజీ పెడతా అని చెప్పిండు, ఏడబెట్టిండు మరి. సో ఈ గురుకులాల పైన ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం సొంత భవనాలను నిర్మాణం చేయడానికి అయితే సిద్ధమవుతుంది. ఖచ్చితంగా సొంత భవనాలు 2-3 సంవత్సరాల లోపనే పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలే మొట్టమొదటి. ఇక రెండవది ఏదో కార్పొరేట్ కంపెనీల నుంచి వెళ్ళి సేవా దృక్పథంతో ఇచ్చేటువంటి ఫండ్స్ని తీసుకొని ఈ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి ఫండ్స్ కూడా పెట్టురని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశాలు చర్చ చేసినట్టేనే మన తెలంగాణ సంపద ఎట్లా లూటి చేసిరో చూడరు. ఆవిరి అయిపోయినటువంటి ఆ సంపదకు ఇప్పుడు వీళ్ళు కావాల ఉన్నట్టే తెలుస్తూ ఉంది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థల నుంచి వెళ్ళి పైసలు ఫండ్స్ కలెక్ట్ చేసి విద్యార్థుల మౌలిక వసతుల కోసము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏమి లేవన్నట్టు ఆడ గలబుడిలా చెల మీద పోయితే చెల మీద ఉన్న నీళ్ళన్నీ ఎండుకుపోయినాయి ఇప్పుడు. సో అది పరిస్థితి. ఒకటైతే ఖచ్చితంగా కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఖచ్చితంగా అది కూడా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, చదువుకున్నారా, ఉద్యోగాలు ఉన్నాయా, ఉపాధి ఉందా, లేదంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి, ఏ కులం వారికి ఏ కుటుంబానికి ఎన్ని ఉన్నాయి, కారు ఉందా, సొంతిల్లు ఉందా, ఇక వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉన్నాయా, మొత్తం ఇది చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. పై మెరుగులు దిద్ది ఇవే కులగణన అంటే ఖచ్చితంగా ఎవ్వరు స్వాగతించారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సామాజిక అసమానతలు పోవాలంటే కులగణన పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా ఎట్లాంటి తప్పులు లేకుండా చేసినప్పుడు మాత్రమే తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఈ కులగణను బాధ్యతగా తీసుకొని పూర్తి స్థాయిలో దీన్ని త్వరలోనే కులగణనను మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ తర్వాత రిజర్వేషన్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నీ చేసినప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. లేదంటే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఎట్లయితే చేసిండో గట్లనే నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తే కేసీఆర్ పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కూడా కులగణన చేయడం అనేది ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సిందే. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం నిన్న దీని మీద చర్చ చేయడం స్వాగతించాల్సిందే. ఇక ఇవాళ నితీష్ రాజీనామా, మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కలవనున్న జేడీయూ చీఫ్. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం. నేడు జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం లంచ్. ఆ తర్వాత ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్ వద్దకు. బీహార్లో శరవేగంగా మారుతున్న రాజకీయాలు. ఇది బీహార్లో రాజకీయాలు చూస్తేనంటే ఊసరవిల్లి రంగులు మార్చినట్టు ఆ రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఈజీగా పసిగట్టవచ్చు. ఎందుకంటే తెలుసా, ఈయన గెలిచిన ఒకసారికే ఫస్ట్ నేను మొన్ననే చెప్పిన జేడీతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, ఎలక్షన్లో పోటీ చేసారు. ఈయనకు వచ్చింది 44 సీట్లు మాత్రమే, కానీ బీజేపీకి వచ్చింది 77. ఎన్నికల ఫలితాల తర్వాత జేడీయూతో జతగట్టి ఈయన ముఖ్యమంత్రి అయిండు. ఎందుకంటే బీజేపీతో జతగట్టితే బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 77 మంది ఎమ్మెల్యేలు, ఈయనకు 44 కాబట్టి. ఇక తర్వాత కొన్ని దినాల తర్వాత ఎంబడి ఏం చేసిండు, మళ్ళీ నక్కజిత్తుల ఎత్తులతోన బీజేపీ పార్టీ ఈయన ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిరని ఆరోపణ చేసి బీజేపీ నుంచి తెగదింపులు చేసుకొని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి జేడీయూతో జతగట్టి జేడీయూ, కాంగ్రెస్, నితీష్ కుమార్ పార్టీ 3 కలిసి మళ్ళీ ఈయననే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ జేడీయూకి 78 స్థానాలు 74 స్థానాలు వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యే స్థానం, కానీ ఈయన 44. మళ్ళీ ఈయననే ముఖ్యమంత్రి అయ్యిండు. ముచ్చటగా 3వసారి బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీ దగ్గర ఉన్నటువంటి 77 మంది ఎమ్మెల్యేలు వాడుకొని మళ్ళీ నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతున్నారు. అంటే ఇక
ఆ బీహార్లో జరుగుతున్నటువంటి రాజకీయాలను చూడు ఎట్లా. సో ఇప్పుడేం ఆరోపణ చేస్తున్నారు, జేడీయూ వాళ్ళు నా ఎమ్మెల్యేలను కొనడానికే ప్రయత్నం చేసిర్రు, అందుకనే నన్ను కూలగొట్టడానికి ప్రయత్నం చేసిర్రు కాబట్టే నేను జేడీతో తెగదెంపులు చెప్తున్నా, జేడీయూ కాదు ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్నా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందట. అందుకనే తెలంగాణకు రావాల్సినటువంటి అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది, ఆయన బీఆర్ వైపు వెళ్తున్నాడట. సో ఇది నితీష్ కుమార్ సంబంధించి బీఆర్ రాజకీయాలు. ఈ గీడ చూడు, అర్ధమరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్, ఒకరిని పట్టుకున్న స్టూడెంట్లు మరో 2 నిందితుల పరారు. ఇక సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన, తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినుల ధర్నా. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ అర్ధమరాత్రి హైదరాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్లోకి గంజాయి డ్రగ్స్ తీసుకునేటువంటి కరుడుగట్టినటువంటి నేరస్తులు ఇగో లేడీస్ హాస్టల్కి దూరితారంటే అమ్మాయిల తెగువకి ఇక్కడ మనం అందరం ప్రశంసలు చేయాల్సిందే. ఆ అర్ధమరాత్రి అగంతకులు వచ్చి గంజాయి బ్యాచ్ హాస్టల్లోకి సొరబడతారంటే ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి కాళ్ళు చేతులు గట్టి వడేసి పోలీసులకు అప్పగించారంటే అమ్మాయిల గ్రేట్ ఇక్కడ. కానీ రాష్ట్ర సర్కార్ సిగ్గు తెచ్చుకోవాలి. ఒక సీసీటీవీలు, సరైన సౌకర్యాలు, సెక్యూరిటీ ఇవేవి లేకుండా ప్రభుత్వ కళాశాలలు నిర్వహిస్తున్నారంటే ఇంతకన్నా దరిద్రమైనటువంటిది ఇంకోటి ఉండదు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎవరు తప్పిదాము, కేసీఆర్ తప్పిదమందమా లేదంటే రేవంత్ రెడ్డి తప్పిదమందమా? గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఈ ప్రభుత్వ కాలేజీలను పట్టించుకోలేదు, వసతులు పెంచలేదు, నిధులు ఇవ్వలేదు, చదువులు చెప్పడానికే రిక్రూట్మెంట్ చేయలేదు. ఇక ఇవన్నీ మస్తు ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ పాపం ఒక ఎత్తు అయితే ఇప్పుడున్నటువంటి సర్కారు చేస్తున్నటువంటి పాలనను కూడా విమర్శించాల్సిందే. మౌలిక వసతుల విషయంలో, యూనివర్సిటీల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే కేసీఆర్ ఎట్లయితే తప్పుల మీద తప్పులు చేసి బోర్ల పడ్డాడు ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం రాకుండా ముందు జాగ్రత్తగా ముఖ్యంగా ప్రభుత్వ యూనివర్సిటీలకు ప్రత్యేకమైనటువంటి పాలనను, ప్రత్యేకమైనటువంటి పరిశీలనను మొత్తం చేసి అన్ని వసతులతో కూడినటువంటిది యూనివర్సిటీల్లో కల్పించాలి. లేని పక్షంలో చాలా ఖతర్నాక్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిల విషయంలో అర్ధమరాత్రి పోయినట్టే మామూలు విషయం, అది కూడా గంజాయి తాగుబోతుల బ్యాచ్ అంట చూడు. ఇక బినామీల పేరుతో భారీ ఆస్తులు, శివబాలకృష్ణ కేసులో 45 పేజీల రిమాండ్ రిపోర్టు, 50 ప్రాపర్టీలు గుర్తించిన ఏసీబీ, రూపాయల కోటి, 120 ఇంపోర్టెడ్ వాచ్లు సీజు, ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు గుర్తించారట. ఇక ఇట్లాంటి తిమింగళాలు మస్తుంటాయి. ఇంకా వాటొకటేనంటే అంత నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ టౌన్ ప్లానింగ్లో కావచ్చు, రెరాలో కావచ్చు, లేదంటే హెచ్ఎండిఏలో కావచ్చు, ఈ భూములకు సంబంధించిన లావాదేవీలు జరిగే ఏవైతే డిపార్ట్మెంట్లు ఉంటాయో గా డిపార్ట్మెంట్లలో కొంతమంది తిమింగళాలు అయితే బరాబర్ ఉంటారు. ఇట్లాంటి శివబాలకృష్ణ లాంటి వాళ్ళు నాకు తెలిసి 10ల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరినీ గల్లా పట్టుకొని ఊచలు లెక్కించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి తప్పుల మూలంగానే ఇట్లాంటి అవినీతి కేటుగాలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. 400 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడంటే 125 ఇంపోర్టెడ్ వాచ్లు, లక్షల రూపాయల విలువైనటువంటి ఇంపోర్టెడ్ వాచ్లు, వందలాది ఎకరాలు, రియల్ ఎస్టేట్ 2 వ్యాపార సంస్థలు ఈయన నడిపిస్తున్నాడంటే ఇక ఈడెంత చెరబట్టింటాడో చూడుర్రి. దరిద్రమైనాడు. ఏం చేసుకుంటావురా నాయన గంత ఆస్తులు? సో బినామీల పేర్ల మీద రాజకీయ నాయకులే కాదు అధికారులు కూడా బినామీల పేర్ల మీద చూడుర్రి. ఇక పాలమూరు, కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి, సూర్యాపేటలో కౌన్సిలర్లను లక్షద్వీప్కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాసం నెగ్గిన అనంతరం కౌన్సిలర్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంట చూడు. ఈ మున్సిపాలిటీలు మొత్తం కాంగ్రెస్ చేజిక్కుంటుంది. ఇప్పటికీ చాలా మున్సిపాలిటీల సర్కారు ఒక్కసారి తలకిందులు అయితే కథం. ఇక ఏముంటుంది, బెల్లం ఏడుంటే ఈగలాడుంటాయి, అధికారం ఏడుంటే ఇక పదవులు కూడా గానే వస్తాయి కదా. అయ్యో గదే జరుగుతుంది. అభివృద్ధిలో బిల్డర్స్ కీలకం, వారి సమస్యలు మాకు తెలుసు, పరిష్కరిస్తాం. సీఎం ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తాం, మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెస్తాం.
ఇక దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత డెవలప్ కావాలనే ఆకాంక్ష బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్కు హాజరైందంట. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్లేస్లో కొత్తగా మెగా మాస్టర్ ప్లాన్ 2050 తీసుకొస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి. ఇక రియల్ ఎస్టేట్ ఊపు తీసుకురావడానికి అయితే కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు మనం. ఇక మరాఠా కోటకు మహారాష్ట్ర ఓకే, మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. మరాఠాలకు కుంభి కమ్యూనిటీ కింద ఓబీసీ రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చెప్పిండంట. సో రిజర్వేషన్ల ఉద్యమం మహారాష్ట్రలో ఉద్రిక్తలకు దారితీసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మహారాష్ట్ర సంబంధించిన మరాఠీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఓబీసీ కోటాలో ఒప్పుకున్నారంట. ఆటో స్కూటర్ ఒకే బండిలో ఏదో కొత్త వెహికల్. ఇక టీఎస్పీఎస్సీ మెంబర్ అరుణకుమారి రాజీనామా చేసిందంట. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యురాలు అరుణకుమారి శనివారం తన పదవికి రాజీనామా చేసింది. దీంతో పాత బోర్డులోని చైర్మన్ సహా సభ్యులందరి రాజీనామాలు పూర్తి అయినాయంట. ఓహో అంతా ఓకే అయిన తర్వాత ఇప్పుడు చేసిన ఆమె. ఇక అమిత్ షా తెలంగాణ టూరు రద్దయింది. మా ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని 25 కోట్లకు కొనుక్కోనికే బీజేపీ పార్టీ ప్రయత్నం చేసిందని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఆరోపణలు చేశాడు. సో ఇవి వెలుగు పేపర్లు. ఇవి ఒకసారి మన ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఓయూ సహా 10 వర్సిటీలకు కొత్త వీసీలు. ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ. దరఖాస్తుకు ఫిబ్రవరి 12 గడువంట. ఉన్నత విద్యా సంస్థల గ్రేడింగ్కు న్యాక్ స్వస్తి. ఇక మీదట అక్రిడేటెడ్ నాన్ అక్రిడేటెడ్గా విభజన చేస్తున్నారు. సో ఓయూ సహా మిగతా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర యూనివర్సిటీలకు వీసీలను నియమించడానికి విద్యాశాఖ అయితే నోటిఫికేషన్ విడుదల చేసిందంట. పిల్ల పెళ్లికి తులం బంగారు, కళ్యాణమస్తు షాదీ ముబారక్లో నగదుతో పాటే ఈ బడ్జెట్ రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశం. ఎస్సీ బీసీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో. నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాన్ని అన్వేషించండి. డైటు కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్లో పెట్టొద్దు. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్లో లబ్ధిదారుల పెంపు. ఎస్సీ బీసీ మైనార్టీ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సమీక్ష. ఇక కులగణనకు వేలాయే. రాష్ట్రంలో కులాల వారి లెక్క తీసేందుకు సర్కారు సిద్ధం. అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని తీర్మానం దిశగా అడుగులు. న్యాయ సలహాతో పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయం. ఎస్సీ ఎస్టీ బీసీల్లోనూ తేలానున్న ఉపకులాలు వాటి జనాభా 1931లో నిజాం పాలనలో గణాంకాలు మళ్ళీ ఇప్పుడే. తమ్ముడిగా భావించి సీఎంగా మద్దతు ఇస్తారు సీనియర్ నేత రేవంత్ వ్యాఖ్య. తెలంగాణను పునర్నిర్మిస్తాం. మూసి పునరుద్ధరణలో భాగం కండి. బిల్డర్ల సదస్సులో సీఎం. సో మొత్తం మీద అయితే కులగణనకు సంబంధించిన వార్త ఇంతకుముందు మనం చర్చ చేసుకున్నట్టు ఇక్కడ చూస్తున్నాం. 1931 తర్వాత ఎస్సీ బీసీలో ఉన్నటువంటి ఉపకులాల లెక్క కూడా తేలేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఇక్కడ కొత్త వార్త చూడవచ్చు. ఇక 31 తర్వాత నిజాం పాలనలో కులగణనలకు సంబంధించినటువంటి గణాంకాలు చేసినట్టు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయాలంటే ఇప్పుడే చేస్తున్నారట చూడండి. ఈ కాళేశ్వరంపై నిపుణుల కమిటీ. కేంద్ర జలసంఘం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రంలోని సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఏర్పాటు. లోతైన అధ్యయనం, నివేదిక ఆధారంగా చర్యలు. కృష్ణా జలాలు ప్రాజెక్టులపై త్వరలోనే అఖిలపక్షం బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారనేది చర్చిద్దాం. నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిమండలి మొత్తం కూడా సమీక్షల మీద సమీక్షలు చేసి డిపార్ట్మెంట్ల వారీగా పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. సో నిన్న చేసినటువంటి సమీక్షల విషయంలో రాష్ట్రంలో కొంత సానుకూలమైనటువంటి నిర్ణయాలు అని చెప్పుకోవచ్చు. కులగణన కావచ్చు, ఇక మిగతా ప్రధానంగా కులగణన విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అందరూ స్వాగతించాలి. దీనికి ఏమైనా లోతుపాట్లు లేదా తప్పులు తాడకలు ఏమైనా ఉంటే అప్పుడు విమర్శ చేయొచ్చు. ఇక నాటి భారమే నేటి బల్యం. చంద్రబాబు అండ్ కోను పెత్తందారులుగా పోలుస్తూ పేదలకు మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకున్న ఏపీ సీఎం జగన్కి ఇప్పుడు షర్మిల రూపంలో బెడద వచ్చి పడింది. ఆయన నైజాన్ని ఆమె పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. దీంతో ఆయన ఉలిక్కి పడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల రణక్షేత్రంలో అన్నా చెల్లెలు నేరుగా తలపడుతున్నారు. ఇక జగన్ నోటి నుంచి వస్తున్న ప్రతి మాటకు షర్మిల కౌంటర్ ఇస్తున్నారంట. సో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద మాటల వాగ్బాణితో, మాటల తూటాలతో ఆయన చిత్తు చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. మనం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి నెలల కొద్దీ ఆమె పాదయాత్ర చేసిన, 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన, పెద్ద ఎత్తున
అసౌకర్యాలపైన, ప్రభుత్వ వ్యతిరేకత పైన, ప్రభుత్వ నిర్ణయాలపైన పోరాటాలు చేసినా కూడా ఆమెకు అంత ఇంత పేరు అయితే రాకపోయా. కానీ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ అయిన వారం దినాలలోనే ఆమెకు మామూలు పాపులారిటీ అయితే రాలేదు, జబర్దస్త్ అయితే వచ్చింది అక్కడ. సో ఏదేమైనా కూడా ఆమె చేస్తున్నటువంటి మాటల తుటాలు డైరెక్ట్ పోయి అన్న గుండెల్లో పొడుస్తున్నాయి. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ఇక కొత్త పలుకులో ఏబిఎన్ ఆర్కే ఇందులో మొత్తం వివరాలు పూసగుచ్చినట్టు చెప్పిండు. దిమ్మ తిరిగి అమ్మ ఒడికి షర్మిల ఎఫెక్ట్, షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్, శరణు పెడుతూ విజయమ్మకు ఫోన్ చేసిండు. ఇక నువ్వే దిక్కంటూ వేడుకోలు అండగా ప్రచారానికి రావాలని విన్నపం, కాదంటే తనకు ఎన్నికల్లో ఓటమి, జైలు జీవితం తప్పవని గగ్గోలు. దీని వచనాలతో కరిగిన కన్నతల్లి ప్రచారానికి వచ్చేందుకు ఓకే వేసుకున్నదంట. సో ఈ సొంత చిన్ననాయనని తండ్రి చచ్చిపోయినప్పుడు ఇతరుల మీద అబండాలు, తండ్రి సావునే అవకాశంగా మలుచుకొని శవాన్ని ఇంకా ఖననం చేయకన్నా ముందే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత సొంత చిన్నాయనని చంపిడు, తల్లిని దూరం పెట్టిండు, చెల్లిని దూరం పెట్టిండు, కుటుంబ సభ్యులు దూరం పెట్టిండు, మొత్తం కుటుంబాన్నే సర్వనాశనం చేసిందనే పరిస్థితి చెల్లెలే చెప్తుంది. కాబట్టి ఇక నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయితే ఇప్పుడు కుర్తిలో పడ్డ ఎలుక పరిస్థితిగా అనిపిస్తూ ఉంది. తల్లిని శరణు కొడుతూ ఉన్నట్ట, ఫోన్ చేసిందంట, అడిగినట్ట, అమ్మ నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నేను ఎన్నికల్లో ఓడిపోతా, నువ్వు ప్రచారానికి వస్తే తప్ప నేను జైలు జీవితంకి వెళ్ళే పరిస్థితి, నువ్వు వస్తేనే నేను వెళ్ళను, నువ్వు రాకపోతే నాకు జైల్లో చిప్పకూడదు తినే పరిస్థితి వస్తాయని చెప్పేసి ఇక్కడ షర్మిల ఎఫెక్ట్ అనే వార్తలు వచ్చి ఇక బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. మోదీని ఎదుర్కొనే ప్రాంతీయ పార్టీలే మంత్రివర్గంలో మైనార్టీలు ఏరి కేటీఆర్ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ భవన్కు ఆటోల ప్రయాణం 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సో కేటీ రామారావు ఎన్నడూ లేని విధంగా ఆటో డ్రైవర్ల సమస్యల మీద ఆటోల ఆయన పార్టీ ఆఫీస్ కాడికి పోయిండు. చూడూరి జర వీడియో ఎట్లుంటుందో జర గిడ చూడూరి. ఇక కేటీ రామారావు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు ముందల ఎమ్మెల్యే, ఇగదుడు. ఇక కేటీ రామారావు సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం ఇక్కడ వీడియోలు తీసుకుంటా, ఇగో చూడు, ఇక గిట్ట ఈ బ్యాచ్ మాటలు ఎవరా, వీళ్ళు చేసే పనులు ఎవరన్నా నమ్ముతారా? ఇలా చెల్లెనేమో పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు కట్టియాలని ఆమె ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మొన్న స్పీకర్ని కలిసినట్టుంది, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు వీళ్ళు చేసే పనులు చూస్తుంటేనంటే సిగ్గు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే కవిత ఢిల్లీ లిక్కర్ కేసులు అడ్డంగా బుక్ అయిన తర్వాత మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా చేసింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన 10 ఏళ్ల తర్వాత పూలే అట్లనే ఎవరిది సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టాలని కోరుతున్నది. ఇక దీనికి తోడు అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు బీసీలకు ఏం చేసిర్రా? దొరల పాలనను అహంకారంతో అవినీతి కోసము చేసినటువంటి గీళ్ళు దొంగలకు సద్దులు మోసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంత తూకుమారి బతుక ఎవరు నమ్ముతారా నాయన? మీరు అన్న చెల్లెలు చేసే పనులు ఎవరు నమ్మరు తెలంగాణలో. మీ పని ఒడిచిపోయినటువంటి కథ. తెలంగాణలో మీ పార్టీ బతుకుడే కష్టం. ఇంక బంద్ పెట్టుకోరు దుకాణాలన్నీ. క్యాబినెట్లోకి కోదండ విద్యాశాఖను కేటాయించే అవకాశం, మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు, ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం, 6 చోటు, మైనార్టీలపై సందిగ్ధం, ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరావు నియామకానికి గవర్నర్ ఆమోదం చేశారట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసిండు. అయితే క్యాబినెట్లోకి కోదండరాం తీసుకొని మంచిగానే ఉంటుంది, కానీ సామాజిక సమతుల్యతను పాటిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా బరాబరి ఇప్పుడు కోదండరాంని క్యాబినెట్లో తీసుకుంటే ఇంకెవరెవరు తీసుకుంటాం? మైనార్టీలకు ఇప్పటికే మంత్రి పదవి లేదు. బీసీలలో బలమైనటువంటి సామాజిక వర్గాలైనటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇప్పటికీ కూడా మంత్రి పదవి లేవు. ఒకే ఏకలింగం ఎమ్మెల్యే అన్నట్టు ఉన్నది, టికెట్లు ఇవ్వలేరు. చాలా ఇప్పుడు ఎంబీసీల నుంచి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. కోదండరాంని తీసుకోరు, కానీ ఖచ్చితంగా ఇతర వర్గాలకు కూడా న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ బద్నాం అవుతుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన తప్పులు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. తవిన కొద్ది ఆస్తులు శివబాలకృష్ణ బినామీ పేరుతో ప్లాట్లు, కంపెనీలు, రియల్టీలో
రియాలిటీలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ పెట్టుబడులు బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 400 కోట్లు. రిమాండ్ రిపోర్టులు వివరాలు వెల్లడించిన ఏసీబీ బినామీ ఆస్తులు ఇతర అధికారుల పాత్ర ప్రకారం శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందంట. నేడు రాజీనామా ప్రమాణం. బీజేపీ మద్దతు బీహార్ సీఎంగా 7వసారి నితీష్, అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంటే బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవి. నితీష్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఇండియా కూటమితో పొత్తు కథం. జేడీయూ ఖర్గే ఫోన్ చేసినా నితీష్ మాట్లాడలే అని చెప్పేసి జయరాం రమేష్ చెప్తాడు. సో ఎమ్మెల్యేలకు 25 కోట్లు ఆఫర్ చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఢిల్లీ మద్యం కేసుల ఆయన ఉన్నాడనే పాత్ర ఈడీ విచారణకు వస్తలేడని, ఈ రకరకాలుగా ఢిల్లీలో రాజకీయాలు అవుతున్నాయి, బీహార్లో జరుగుతున్నటువంటి సరిహద్దు వివాదానికి పరిష్కారానికి జెయింట్ సర్వే చేయబోతా ఉన్నారంట. అటవీ గిరిజన వ్యవసాయ శాఖలతో భేటీలో ధరణి కమిటీ అభిప్రాయం. రైతు బంధు పథకంపై సుదీర్ఘంగా ఆరా చేశారు. రెవెన్యూ డేటానే కీలకం, వ్యవసాయ శాఖ. ధరణిలో మా భూములు మిస్ అయ్యాయి, పోర్టల్ సంబంధం అటవీ శాఖ. వచ్చే వారం సర్వే, దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డుతో ధరణి కమిటీ సమావేశాలు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక మీకు ముచ్చట అయితే చెప్పుకురావాలి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక, TV9, ఇక తెలంగాణ టుడే, మన తెలంగాణ, ఇక కొన్ని పత్రికలు అయితే ఉన్నాయి కదా, కేసీఆర్ దొడ్లే పుట్టుకొచ్చినటువంటి పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలలో ఈ 9.5 ఏళ్ల కాలం కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. 9.5 ఏళ్ల కాలం పాటు ఏనాడు కూడా ప్రజలు కష్టాలు పడుతున్నట్టు, తర్వాత ప్రజలు ఎక్కడో రైతులు కావచ్చు, లేదంటే సర్కారు తప్పిదం మూలంగా, సర్కారు నిర్లక్ష్యం మూలంగా సావులో గీవులో, లేదంటే సమస్యలు ఎదుర్కొంటూ ఇవన్నీ జరిగిస్తాయి కదా, ఎప్పుడైనా జరుగుతాయి కదా కామన్. అది ఏ పొద్దున్న గీ పత్రికలలో, గీ ఛానళ్ళలో, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో ఏనాడన్నా వచ్చినాయి ఎంతసేపు బాజా భజంత్రీలు పెట్టి డబ్బగొట్టుడు, తర్వాత పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, అంత పొడుగు ఇంత పొడుగు, నంబర్ 1 తెలంగాణ హైదరాబాదు దేశంలో ప్రపంచంలో నంబర్ 1, దీంట్లో నంబర్ 1 జీడిపిలా, జిఎస్డిపిలా, రియల్ ఎస్టేట్లా, ఫార్మసిటీలా, ఇక చెప్పుకుంటూ పోతే సిగ్గుపోయేటట్టు పథకాలలో 1 కాదు 2 కాదు పోకోళ్ళు అన్నిట్లా నంబర్ 1 అని డబ్బగొట్టి. ఇక ఇప్పుడు ఈ పత్రికను చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లాంటి వార్తలు ఉంటాయో చూడర్రి. ఇక చూడరు, పల్లి రైతు పరిశాన్ అవుతున్నట. 6 కాలం శ్రమించి సాగు చేసిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు, అధికారులు కుమ్మకై నిండా ముస్తున్నారని, కమిషన్ పేరిట 5% కట్ చేస్తున్నారని తీవ్ర ఆవేదన చెందారు. ఇక మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వికారాబాద్ జిల్లా పరిగిలోని జాతీయ రహదారిపై 2 గంటల పాటు బైఠాయించిరట. మరి సరే, మనం యాక్సెప్ట్ చేద్దాం. రైతుల సమస్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేస్తే డెఫినెట్గా గల్లబట్టి అడగాలి. కానీ ఇది ఏందో గప్పుడు కూడా రాయాల్సింది కదా. ఇక నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ అంటే ఏమైంది? బాలాపూర్ మండల పరిధి కుర్మగూడ సర్వే నంబర్ 46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలమే అని బోర్డులు పెట్టారట. చూడది, ఇక ఇది నమస్తే తెలంగాణ ఎఫెక్ట్. ఇక నారుమడిని తడిపేందుకు నీళ్ల ట్రాక్టర్ అంట. 10 ఏళ్ల పాటు పచ్చని పంట పొలాలతో విలసిల్లిన కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడువారే పరిస్థితి ఏర్పడింది. సాగర్లో నీరున్న చివరిదాకా అందక నారు ఎండిపోతున్నది. దీంతో రైతులు కాంట్రాక్టర్లతో నీళ్లు తెచ్చుకుని నారుమడిని కాపాడుకుంటున్నారు. నిజాం సాగర్ జీరో డిస్ట్రిబ్యూటరీ కింద అసన్పల్లి గ్రామానికి చెందిన 250 ఎకరాల ఆయకట్టుతో ఇదే పరిస్థితుల్లో కూడా అన్నదాతలు ఆగమవుతున్నారట. కేసీఆర్ కుర్చీ మీదకి వెళ్ళి దిగింది కాబట్టి ఈ పరిస్థితి రైతులకు వచ్చిందనే ముచ్చట చెప్పొచ్చారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక 10 ఏళ్ల పాటు విరజిల్లిందంట పచ్చని పొలాలతో, ఇప్పుడు ఎడారిలాగా మారిందట. ఈ వీసీల నియామకాలకు దరఖాస్తులు, 120 ఖరీదైన వాచ్లు, 50 ఆస్తుల పత్రాలు. ఇది మీ పుణ్యమే కదా. ఇది ఇంత సంపాదిస్తున్న కళ్ళకు గంతలు కట్టుకొని మీరు ఏమి ఎరగనట్టు చూసినట్టే మీ తప్పిదంగానే. ఇగో గది బద్నాం చేసేది మాత్రం చేయరు. శివబాలకృష్ణ అనేటోడు హెచ్ఎండిఏ డైరెక్టర్గా, రెరా సెక్రటరీగా ఉన్నప్పుడు మీ తప్పిదాల మూలంగానే, మీ నిర్లక్ష్యం మూలంగానే 400 కోట్ల రూపాయలు సంపాదించాడు కదా. ఒప్పుకోరు, దీనికి కూడా ఒప్పుకోరు. మీకు ఓటేస్తే చెప్పు దెబ్బల, హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడులు దిగుతారా? జగదీష్ రెడ్డి. సాయం అందలేదని రైతులు అడిగితే కొడతారా? ఈ కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నది. ఎన్నికల హామీలు ఎగొట్టాలని ప్రయత్నం చేస్తున్నది. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా అమలు చేయాలని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు. ఇక నరకం చూస్తున్నారు. ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం, గిరాకీ లేక ఈఎంఐలు చెల్లించడం లేదు, కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. మీరేదైనా చేయాలి, ఆదుకోవాలి. ఆటో ఎక్కిన కేటీఆర్ ఇంత సమస్యలు ఏ కరువు పెట్టిన డ్రైవర్ రమేష్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరోసా.
కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పిస్తే ఆటో డ్రైవర్లు మొత్తం మీద అయితే రోడ్డును వాడారంట. ఇక అందుకోసం కేటీ రామారావు ఆటోలో పోయినట్టు ఇక ఆ రమేష్ అన్నటువంటి ఆటో డ్రైవరు బాధను అర్థం చేసుకొని అండగా ఉంటామని చెప్పినట్ట. ఎంతమంది ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాడు ఈయన? ఇక రాష్ట్రంలో కులగణన, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గురుకుల సొంత భవన స్థలాల గుర్తింపు, గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు, తులం బంగారానికి బడ్జెట్లో ఎంత అంచనా వేయాలి? బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కాళేశ్వరంపై నిపుణుల కమిటీ అనే వార్త ఇక్కడ చూడొచ్చు. ఒక్కో ఎమ్మెల్యేను 25 కోట్లకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎన్డీఏ గూటికి నితీష్ కుమార్ అనే వార్త అది. ఇక ఫిబ్రవరి 1నే కేసీఆర్ ప్రమాణం అంట. ఫిబ్రవరి 1న కేసీఆర్ ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోతా ఉన్నట. గడ్డిగోసిన శాఖ అంటే కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక ర్యాంకులు నిర్ణయించేది 8 ప్రశ్న పత్రాలు అని చెప్పేసి జేఈ మెయిన్స్కి సంబంధించినది ఇక్కడ ఇంకో వార్త. ఇక టీఎస్ ఎప్సెట్ కన్వీనర్గా డీన్ కుమార్ అంట, ఐసెట్కు నరసింహచారి అంట, ఎడ్సెట్కు మృణాలిని అంట, మరో 4 సెట్స్కు కన్వీనర్ల నియామకం. ఈ ఔషధవనం అంతర్ధానం, రాడార్ కేంద్రంలో విలువైన మొక్కలు మాయం, 147 ఔషధాల జాతుల మొక్కల గుర్తింపు. ఇక పచ్చని ప్రకృతిపై రాడార్ ఎఫెక్ట్ అని చెప్పేసి నేవీకి సంబంధించిన రాడార్లు చేసే కార్యక్రమం చేస్తున్న గది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మిత్రులారా, మీరు ఈ పత్రికలో చూసిన తర్వాత సమస్యలు ఆ సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బ్యాచ్కి సంబంధించిన వార్తలు తప్పిస్తే ఇప్పుడు సర్కారు చేస్తున్న మంచి పనులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకేమన్నా గత సర్కారు చేసిన తప్పిదాలను ఏకరు పెట్టడం ఇవేమన్నా కనిపిస్తున్నాయా మీకు? ఎంత విచిత్రం కదా. ఇంత విచిత్రంగా ఈ పత్రిక రంగులు మారిస్తే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నమ్ముతారు చెప్పురి జనాలు? సో ఇది నమస్తే తెలంగాణ పత్రిక ఉన్నటువంటి వార్తలు. సో ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు గిట్లున్నాయి. ఇక మళ్ళొకసారి మీకు అడుగుతా, జర నమస్తే తెలంగాణ పత్రిక వివరాలను పక్కన పెడితే మన నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.